ఏడికి పోతావే? ఎవరురా మీరంతా? అసలు నువ్వని మాట్లాడేస్తున్నావు? రేయ్, ఇలాంటి చెల్లెళ్ళకి అన్నయ్యని నీలాంటి ఎదవలకి మొగుణ్ణిరా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకు బిడ్డ? ఏమైంది? ఎందుకంత సంతోషంగా ఉన్నావు? అన్నయ్య నన్ను రౌడీల నుండి కాపాడిండమ్మా. నిజమా అమ్మా? మీ అన్న నిన్ను కాపాడిండా? నిజమమ్మా. అయితే అన్న నిన్ను చూసిండా మరి? అన్నయ్య నన్ను చూడలేదమ్మా, కానీ వాళ్ళని కొడతా అంటే అన్నయ్య నేను చూసిన. ఓహో, అదా సంగతి. నువ్వని తెలియక కాపాడిండే మీ అన్న. నువ్వని తెలిస్తే వాళ్ళతో పాటు నిన్ను కూడా ఏం చెప్తుండేను. ఛీ పో అమ్మా, నువ్వు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతావు. ఏందన్నా? మర్చిపోయినావా? ఇలా బాగు బియ్యం ఇచ్చేది ఉన్నది కదా. అయ్యో, నాకు యాదకే లేదన్నా. ఈ మధ్యలో అన్ని మర్చిపోతున్నావు గాని. అవును కానీ అల్లుడెక్కడ? అయ్యగారిని తీసుకురమ్మనాలి. అయినా పెద్దోడు ఉన్నాడు కదన్నా, మనం ఎందుకు ఇస్తాం ముందు? ఓ పిచ్చి తల్లి, కన్న తండ్రికి కొడుకులు ఒకటేసారి ఇస్తాడు. కాదంటే ఓళ్ళ తర్వాత ఒలిస్తాడు. అవును, అల్లుడెక్కడున్నాడు? నీవు ఫోన్ చేసి రమ్మంటాకు, అయ్యగారి దగ్గరికి పోవాలి. శివరామయ్య వచ్చినవా? వచ్చినా మా నాన్న బియ్యం. మీరు వచ్చింది కానీ మీ అన్న కబురు పంపిండు. మా అన్న కబురు పంపిడా? అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ మా నాన్న బియ్యం రాబందులు. అయ్యో, ముందు మీ అన్న ఫోన్ చేసిండయ్యా. మీ అన్న వాళ్ళ ఇంట్లో బియ్యం ఇచ్చుడు అయినాక మీ ఇంటికి వస్తా. తీసుకపోనొచ్చింది నేనా మా అన్ననా? ఇప్పుడు నువ్వు నా ఎమ్మరు రాలేదనుకో, ఆ బియ్యం ఏదో నీకు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో వదిలిపెట్టవయ్యా బాబు, మీ అన్నకంటే నువ్వే డేంజర్ ఉన్నట్టున్నావు కదా. అట్లుంటది మరి మనతోటి. అయ్యగారు వచ్చిందా? శాంభవి, అయ్యగారు 6 నిమిషాల్లో మన ఇంట్లో ఉండాలి. ఫోన్లేండి, వాళ్ళ ఇంటికి వచ్చింది కదా, అక్కడ అయిపోయిన తర్వాత మన ఇంటికి వస్తారు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఎక్కడైనా ఇంటికి పెద్ద కొడుకే ముందుగా తండ్రికి బియ్యం ఇస్తాడు, చిన్న కొడుకు ముందుగా ఇచ్చే ఆచారం ఎక్కడా లేదు. మూర్ఖులు, వాళ్ళకు తెలియకుంటే ఆ అయ్యగారికి తెలియదా? అయ్యగారు,
అన్నీ తెలిసిన మీరే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? వెంటనే మా ఇంటికి రాకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. అయ్యో వస్తున్నానమ్మా. రానంటే అన్న కోపం, వెళ్తానంటే తమ్ముని కోపం. ఇది నా కర్మ. వస్తున్నా తల్లి. బాధపడకు బిడ్డ, ఎన్నటికైనా నువ్వు మీ అన్న కలిసి ఉండే రోజు తప్పకుండా వస్తుంది. అమ్మా, నాది రాయితో రాసిన రాతమ్మా. అది ఎంత గట్టిగా చెరిపేసినా పోదు. దేవుళ్ళు అంటే నా అన్ననే చంపాలని చూస్తావురా? అన్ననా? వాడు నిన్ను కుక్క కంటే అయినా కలుస్తున్నాడు. అయినా నువ్వేంద్రా అన్న అన్న అంటే వానే పడి తిరుగుతున్నావు? నన్నేమన్నాను? మా అన్ననొక్క మాట అంటే కుక్కల కింద నడుస్తా అంటారా? బరాబర్ అంట. మీ అన్ననంట నిన్నంట. ఏం చేస్తారు నువ్వు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమైందన్నయ్య? ఎవరన్నా? ఎవరు నేను దొబ్బేసింది? ఎవరు? ఏమైందన్నా? ఏమైంది సంజన? ఎందుకు వచ్చినావు? అది బావా, నేను చెప్తాను. నీ తమ్ముడు నాకు కరెంట్ షాక్ పెట్టి నన్ను చంపాలని చూసిండు. ఏం మాట్లాడుతున్నావు మునగారెడ్డి? అంతేలే బావా, మీరెప్పుడు తప్పకున్నారు కనుక. తప్పు చేసే అలవాటు మా రక్తంలో లేదు. కానీ వాణ్ణి నువ్వు తమ్ముడు అనడం నాకు నచ్చలేదు. రేపు పంచాయతీలో కలుద్దాం, చూసుకుందాం. చూసుకుందాం బావా, చూసుకుందాము. శాంభవి, శాంభవి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎక్కడికైనా వెళ్ళి దూరంగా బతుకుదాం పదా. ఏమైందండి? మనం ఎక్కడికో వెళ్ళి ఎట్లా బతుకుతాం? అయినా ఈ ఊరికి రాజు లాంటి మీరు అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? జీవితంలో ఎవడి పేరు వినకూడదనుకున్నానో, ఎవడి గురించి మాట్లాడదనుకున్నానో, రేపు పంచాయతీలో వాడి గురించే మాట్లాడాల్సి వస్తుంది. పంచాయతా? పంచాయతీ ఎవరిదండి? నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. నీ తమ్ముణ్ణి నీ మరిది చంపాలని చూశాడు. ఏంటి మీరు చెప్పేది నిజమా? నా కన్నారా చూశానే. రేపటి పంచాయతీలో వాడిని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా తీర్పు చెప్పి నా మనసు కుదిరపరుచుకుంటానే. బాబా, నువ్వు మా అన్నని చంపుతావా? అంతటోనే ఆగుతావా? లేకపోతే నన్ను మా అక్కను కూడా చంపుతావా? సంజన, ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? అయినా అక్కడ ఏం పని నీకు? ఇట్లా
తమ్ముని చంపాలని చూసిండు, అప్పుడే మర్చిపోయినావా? నాకు అన్నీ తెలుసు. నా మరిది గురించి నాకు ఇంకా బాగా తెలుసు. అతడు బాణం పట్టని రాముడు, తన అన్న కోసం ప్రాణాలిచ్చే లక్ష్మణుడు. శత్రువును పట్టుకొని అట్లా ఊడుతున్నామేందక్క? నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, కానీ నువ్వు ఇంటికెళ్ళు. మునగారెడ్డి చెప్పు, నిన్న ఏం జరిగిందో. అది బావా, నిన్న మీ తమ్ముడు బంధుత్వాలు కలుపుకోవడానికి ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, పంచాయతీ. ఇప్పుడు నేనేమన్నాను బావా? మళ్ళీ అదే మాట. నీకు అంతగా పిలవాలనిపిస్తే సర్పంచ్ గారని పిలువు. ఆ రాడ నీకు లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఆయన ఈ ఊరెన్నుకున్న పెద్ద మనిషి కావచ్చు. ఈయన ముద్ద అయిన మీ అన్నకు అన్న, ఈయన వల్ల మాకెట్లా న్యాయం జరుగుతా అనుకుంటున్నావు? భగవంతుడు పంచాయతీ చెప్పుకున్నావురా. అవసరమైతే ప్రాణం చేయాలి కానీ పంచాయతీ పోవద్దు. చంపరా? ఎప్పుడు చంపుతావు? చెప్పరా. పంచాయతీలో ఏం మాట్లాడతారు? ఫస్ట్ నీ అన్నరా, తర్వాత నీ వద్దు. అవునా? అయితే చూసుకుందావురా, ఎవరి పనితో చూసుకుందావు. రారా ఎవరన్నా మన కన్నే చూస్తే ప్రాణాలు తీసే వంశం కానీ పంచాయతీ బాబు చీప్ గా. అది కాదు నాన్న, రాజారాం గారిని చంపుదామని పెద్ద ప్లాన్ వేసిన, కానీ ఆ శివరాం గారు వచ్చి ప్లాన్ అంతా ఖరాబ్ చేసిండు. తర్వాత పంచాయతీల వాడిని ఊరు ఇడిచిపెట్టి పోయేటట్టు చేద్దాం అనుకున్నా, నువ్వు వచ్చి నా ప్లాన్ అంతా ఖరాబ్ చేసినావు. ఒరేయ్, వాడిని ఊళ్ళోకెళ్ళి పంపించడం కాదురా, ఏకంగా పైకే పంపాలరా, పైకి. వదినా, శ్యామల కొంచెం. వదినా, అన్నకి రాఖీ కడదామని వచ్చిన. మెల్లగా మాట్లాడు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు, విన్నాడనుకో పెద్ద లొల్లి చెప్తాను. పండగ పూట నువ్వు బాధపడద్దని చెప్తున్నా. పోయి మీ చిన్న గట్టు. ఏంటమ్మా ఇలా వచ్చా? అది నీకు రాఖీ కడదామని వచ్చినన్నా. సరే, దాందేముందమ్మా, కట్టు.
సరే అన్నయ్య నేను వెళ్ళొస్తిగా వదినా సరేనమ్మా. ఆగమ్మా, ప్రతి సంవత్సరం నీకు ఏం చెప్తానో గుర్తుంది కదా? సరే అన్నయ్య. ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? ఎందుకు వెళ్తున్నావు? అన్నేమన్నా అన్నాడా? ఏమైంది బిడ్డ? అన్నీ మనలేదమ్మా, కానీ చిన్నన్నలకి ప్రతి సంవత్సరం రాఖీ కట్టలేకపోతానని ఏడిపోతుంది. ఏడో బిడ్డ, ఏడో ఏడో. ఈ సంవత్సరం కాకపోతే ఏం బిడ్డ, వచ్చే సంవత్సరం అయినా నువ్వు వాళ్ళకి రాకేది కాదు. దానికి ఎందుకు ఎడుతున్నాను? ఏడో, నువ్వు బాధపడకు బిడ్డ. అమ్మా, చెల్లి ఇప్పుడు అన్నకు రాఖీ కట్టింది కదా, ఈ సంవత్సరం నువ్వన్నా మాకు కట్టచ్చు కదనే. ఏంటిరా నువ్వు మాట్లాడేది? ఈ విషయము మీ అన్న తెలిస్తే ఈ సంవత్సరం మారా సత్యదాకా దాంతో రాఖీ కట్టించుకోడు. అమ్మా, చేతికి రాకెట్ లేక బయట తిరగలేకపోతున్నానే. అవతల మా దోస్తు గారు చూస్తే ఇచ్చేది పోతుంది. కనీసం నువ్వన్నా కట్టే మాకు రాఖీ. అన్నది నిజమే అమ్మా, ఇంట్లో చెల్లెలు ఉండగా మా చేతికి రాఖీ లేకపోతే బయట తిరుగుడు బాగుండదమ్మా. అయ్యో గట్లా బాధపడకుండా బిడ్డ, నాకైతే కండిషన్లు లేవు కదా, నేను కడతా పట్టుకున్నా మీ రాఖీ. బిడ్డ ఆ రాఖీలు ఇటు. ఏంటి కొత్త పిలుపు? ఇంట్లో కొత్త ఏమున్నది, వరుసకి బావు కాబట్టి బావా అని పిలిచిన. ఊగిది చాలు, వచ్చింది ఎందుకో చెప్పు. నీ కాదు జయరామ్, మీ ఫ్రెండ్స్ అంట బయట ఉన్నారు, నేను రమ్మన్నారు పో. మా ఫ్రెండ్సా? నా ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తారు కదా, బయట ఎందుకు ఉంటారు? అబ్బా అక్కడ ఉన్నారు, నువ్వు పోవయ్యా. ఒరే, వాళ్ళు ఇంటర్ రావడానికి నన్ను చూసి భయపడతానంటున్నారు. వెళ్ళరా, వెళ్ళేదో కనుక్కొని రాకు. ఇంట్లోకి రావడానికి భయపడుతున్నా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? నన్ను పెళ్లి చేసుకోమంటానా? పెళ్ళా? నువ్వు నా శత్రువు బిడ్డవే, నిన్నెట్లా పెళ్లి చేసుకుంటారే? మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నిన్ను. అబ్బా వదలవే, మా అమ్మ చూస్తుంది. చూడని అత్తమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా. అబ్బా ఆగమే, ఇప్పుడే నా కొడుకును కొక్క తింటావా? జర లగమైన కాగరాదు. అబ్బా నువ్వేం భయపడకత్తా, నీ కొడుకును నేనేం చేయతి. నా కోడలు బంగారం. ఏమైంది బ్రదర్? మా పొలం ఇంకా ముందుకు, మా అన్న అక్కనే ఉంటాడు.
అమ్మాయిలు ఎక్కడ దాచావురా? చెప్పు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో లేదా? లేదు. చెప్పురా, ఎక్కడ రాసావా? చూసి ఇద్దరు కొడతారా? వీడు మా చెల్లెని ఎక్కడ దాచి చెప్పడం లేదు. అవును. ఆడ కూతురా? లేరా, లే లే లే. అడిగితే చెప్పచ్చు కదరా. ఆడపిల్లకు అన్యాయం చేసేది ఎవడైనా సరే వాణ్ణి కనికరించేదే లేదు. వీణ్ణి మీరు ఏమైనా చేసుకోండి. అన్నా ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? అసలు ఏం జరిగింది? మీ చిన్న మరిదిని కాలుగట్టుపై ఎవరో కొడుతున్నారు. వెళ్ళి మీ పెద్ద మరిదిని కాపాడుకోమని చెప్పు. ఏంది బావా నువ్వు అనేది? బావా, మీ తమ్ముడిని ఎవరో రౌడీలు కొడుతున్నారా? అవునా? తమ్ముడు,
అసలు ఎవరా నువ్వు మమ్మల్ని కొడతాను? వాళ్ళ అన్ననే వాడు చంపామని చెప్పిండు. అమ్మా ఏంటమ్మా మాకు కర్మ? సొంత అన్న అన్నవాడే తమ్ముని చావు కోరుకుంటే ఇక ఈ భూమి మీద బతికే పలమమ్మా. ఏమైంది బిడ్డ? ఎవరు ఇంతగానం కొట్టిండ్రు? అమ్మా నీ పెద్ద కొడుకు కొట్టిండమ్మా. నా పెద్ద కొడుక? వానికి ఎట్లా రెక్కలు వచ్చినాయిరా? కాదత్తమ్మా, జయరామ్ని ఎవరో రౌడీలు కొట్టిర్రు. మరి నువ్వు నా పెద్ద కొడుకు కొట్టినంటున్నావేంది నాన్న? అవును, నీ పెద్ద కొడుకే రౌడీలతో చంపు అని చెప్పచ్చుడు. అయ్యో బిడ్డ, ఇంతగానం కొట్టిందానే నిన్ను? వానికి ఎట్లా చేతులు వచ్చినాయి? అత్తమ్మా ఊకోరత్తమ్మా, అసలు ఈ తమ్ముళ్ళంటే ఆ అన్నకు ఎందుకు కోపం? ముఖం కూడా చూసుకోకుండా గతనం గొడవలు ఏమైనాయి, ఎట్లా వచ్చినాయి చెప్పత్తమ్మా. ఏం మాట్లాడవేందత్తమ్మా, చెప్పు చెప్పత్తమ్మా. ఆగమ్మా, నేను చెప్తానమ్మా. ఆగన్నా, నువ్వేం చెప్పకు. అవన్నీ మర్చిపోయి చాలా రోజులు అవుతున్నది. లేదమ్మా, నన్ను ఆపకు. ఈ నిజం పిల్లలకు తెలవాలి. నా బావకు 2 భార్యలు. మొదటి భార్య నా సొంత చెల్లెలు. ఆమెకు కానుక కాలేదని చెప్పి ఈ చెల్లెల్ని చేసుకున్నాడు. ఈమె పుట్టినోడే రాజారాం. తర్వాత సంవత్సరానికి నా సొంత చెల్లెలు పుట్టింది శివరాం. మరికొన్ని రోజులకే జయరాం పుట్టిండు. వాడు పుట్టినాక కొన్ని రోజులకు శ్యామల అనే చెల్లెలు పుట్టింది. ఆమె నా కోడలు. వీళ్ళు పుట్టిన తర్వాత నా చెల్లె నా బావ ఇద్దరూ చనిపోయిండు. ఈ చెల్లెలు నేను కలిసి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసిన. అయితే మరి వీళ్ళకు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు వచ్చినాయి? అది కూడా చెప్తానమ్మా. మీరంతా పెరిగి పెద్దయ్యాక మీ పెద్దక్క జానకిని నా పెద్దలుడు రాజారాం ఇష్టపడ్డారు. ఆమె వీరారెడ్డి కూతురు. తన కూతుర్ని రాజారాంకి ఇచ్చి పెళ్లి చేయడం వీరారెడ్డికి ఇష్టం లేదు. అప్పుడు నా
పెద్దలుడు బాగా చూసి తట్టుకోలేక ఇదిగో నా చిన్నల్లుడు శివరాం సుమంలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఒప్పుకోకపోతే మీ ఇంటికి వెళ్ళి మీ అక్కను తీసుకొని వచ్చాడు. అన్నావరాల పెళ్ళని ఆనందపడ్డాడు. కానీ ఏమైంది చెప్పు బాబాయ్. జరగరానిది జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది బాబాయ్? నా అల్లుడు అన్నావదలను కలపాలని చూస్తే మీ నాన్న వచ్చి వీళ్ళ ముగ్గురిని బాగా కొట్టాడు తల్లి. అప్పుడు మీ నాన్న పరువు కోసం తన బిడ్డ ప్రాణాలను తీయబోయాడు. అప్పుడు నా పెద్దల్లుడు శివరాంతో ఎట్లయినా వదలను కాపాడాలని కోరుకున్నాడు. కానీ విధిరాక మీ అక్కను కాపాడాలని మీ నాన్నను కర్రతో కొట్టబోతే అది మీ అక్క తలకు తగిలి అక్కడే ప్రాణాలు వదిలేసి అది చూసిన నా పెద్దలుడు వీడి మీద కోపం పెంచుకున్నాడు. నేను చచ్చేంత వరకు నువ్వు నన్ను అన్న అని పిలవద్దని శాసించాడు. అలా కొద్ది రోజులు గడిచాక శివరాం తన అన్న పడే బాధ చూడలేక మా అన్నకు ఎలాగైనా పెళ్లి చేయాలని మీ చిన్నక్క శాంభవితో మాట్లాడి శాంభవిని తన అన్నయ్యకు దగ్గర అయ్యేలా చేసి వాళ్ళు పెళ్లి చేసుకునేలా చేశాడమ్మా ఈ భోలాశంకరుడు. అయితే శ్యామలని వీళ్ళకెందుకు రాఖీ కట్టనిత్తలేడు? తను ప్రాణంగా ప్రేమించిన మనిషిని తన తమ్ముడే చంపాడని కోపంతో వచ్చి ఇక మీదట నాకు ఎవ్వరూ లేరు, నువ్వుంటే నాతో ఉండు లేకుంటే వీళ్ళతో ఉండు, అది నీ ఇష్టం అని చెప్పి చెల్లెలి కూడా ప్రతి రాకెట్ల పండుగకి నీకు అన్న ఒక్కడే అనుకుంటే నాకు కట్టు, ఇతరు అనుకుంటే వాళ్ళ కట్టు అని కండిషన్ పెట్టాడమ్మా. దానికి వీడు నాకంటే మా అన్ననే ముఖ్యం అని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రాఖీ పండుగకి ఆ పెద్దోడికే కట్టిస్తున్నాడమ్మా. కానీ వీడు అదే రాఖీ పండుగకి ఏడుస్తున్నాడమ్మా. జై జయరాం, ఏమైంది జయరాం? ఈ దెబ్బలేంటి? ఏమైంది అసలు? అను నువ్వు ఇక్కడికి రావడం ఏంది? 2 రోజుల్లో వస్తా అని చెప్పినావు జై. 1 మంత్ అవుతుంది నువ్వు రాక, అందుకే చూసి చూసి నేనే వచ్చిన. నేను ప్రేమించింది ఈ అమ్మాయినే అన్న. వాళ్ళు నన్ను కొట్టింది కూడా ఈ అమ్మాయి కోసమే. ఏందిరా నువ్వు మాట్లాడేది? మనకున్న సమస్యలు సరిపోతలేవా? ఇంకో కొత్త సమస్యనా ఇప్పుడు? అమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అయినా అన్న చేస్తే తప్పు కానప్పుడు వీళ్ళు ప్రేమించుకుంటే తప్పేలా అవుతుందమ్మా? అది కాదు బిడ్డ. హలో రే శివరాం, మీ అన్న రాజారాం ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. ఆన్ని మీ పొలం కన్ను వేసేత్తన్నా. నువ్వు మొగనివైతే వచ్చి వాడిని కాపాడుకోరా. అన్న పద అన్న, అన్నయ్యను కాపాడుకుందాం. ఆగరా, మీరిద్దరు ఒకే తల్లి పిల్లలని తెలిసి అన్నపై ప్రేమ పొడుచుకొచ్చిందా? ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడే మాట తూట కంటే ఎక్కువ కలుగుతుందిరా నాకు. అమ్మా, నిన్న వీడిని కొడుతుంటే ఎక్కడిపోయిందమ్మా అన్న ప్రేమ? అది కాదు బాబా, మీ అన్న ఒప్పుకుంటేనే నన్ను పెళ్లి చేసుకుంటాను. తను నీతో మాట్లాడాలని కోటొక్క దేవుళ్ళకి మొక్కుకున్నా. కానీ ఇప్పుడేంటి, ఎవడో మీ అన్నను చంపుతా అంటే నువ్వెట్లా అవుతున్నావు బాబా? సంజన, ఇన్ని రోజులు అని చూస్తున్నాం. తను మారడానికి తెలిసాక ఇంకా మనం ఎదురు చూడడం మూర్ఖత్వం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు శివరాం? అంటే మీ అన్నం చంపినా మంచిది అంటున్నావా? ఆ పాపం నీకే కలుగుతుందన్న. నేను ఎంత చెప్పొద్దు అని మొత్తుకున్నా నిజాలు చెప్పి విడిపోవాలన్న కోరిక మనసులో పుట్టించినావు. కాదు, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మరిదికి అలాంటి ఆలోచనే రాదు. పైన ఆ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం కింద ఈ సూర్యచంద్రుడు కలిసే ఉంటారు. అమ్మా శాంభవి, నువ్వు ఇక్కడికి వచ్చావా అని తెలిస్తే వాడు నిన్ను బతకనీయడమ్మా. చంపేస్తారా?
చంపేనియండి. నన్ను చంపేయాలంటే ఆయన బతుకుండాలి కదా. ఆయన బతుకుండాలంటే నా మరిది వెళ్ళాలి కదా. అత్తమ్మ ఏడోకు శాంభవి, ఏడోకు. పేరుకే పెద్ద వంశం అన్నట్టే కానీ ఒక్క గడియ కూడా ఆనందంగా లేని జీవితాలు అమ్మమ్మని. ఏమయ్యా మరిది, నేను మీ అన్నను పెళ్లి చేసుకుంటే నా కడ వరకు కన్నీళ్లు రాకుండా చూసుకుంటావది నా అన్నావు కదా. మరెప్పుడు నా తాళిబొట్టు కాపాడానికి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళవా అయ్యా? వదినా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అన్నకేం కాకుండా చూసుకుంటా. పదరా పోదాం. ఏమైందిరా? పద, అన్నం కావాలందా? బావా, మనసు మీకే కాదు నాకు కాబోయే వాడికి కూడా ఉంటుంది. మీరు ఆ మాట అనకుండా ఉండాల్సిందే. తమ్ముడు, నన్ను క్షమించరా. ముందెళ్దాంపా అన్న, అందరం కాపాడుకుందాంపా. అన్న అగో, మన అన్న పొలం కాడనే ఉన్నాడు అన్న. మన అన్న సేపే అన్న. ఇక ఇక్కడ మీరు సేఫ్గా ఉండాలి కదరా. మునగారెడ్డి, అక్కడ నా అన్న క్షేమంగా ఉన్నాడంటే మేమంటే నీకు భయం ఉన్నట్టే కదరా. భయం కాదురా, మిమ్మల్ని ఇక్కడ వేయడానికే మీ అన్నను చంపుతున్నానని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. ఎండిపోయి నాకు ఎంత ఎగిరిపోయినా అగ్గిలో పడితే బొగ్గు కాల్చిందేరా. దమ్ముంటే రాండ్రా చూసుకుందాం. అన్నా, వీళ్ళను వాళ్ళ అన్న ముందే చంపేస్తే ఇప్పుడేమైందిరా, వీళ్ళని ఇక్కడేసేసి వాళ్ళ అన్నను తర్వాత వేసేద్దాం. అవునా? అయితే రాండ్రా చూసుకుందాం. అన్న ఏసే అన్న. అన్నా అన్నా, మరే రాజారావు, నీకు తమ్ముళ్ళలో అన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఆపదందుకు? రే రాజారాం, నువ్వు చేయలేని పని మేం చేస్తున్నాం. నచ్చితే ఉండు, లేకపోతే
శాంభవి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్దాం పదా. చావు బతుకుల మధ్య ఉన్న మీ తమ్ముళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలనిపిస్తోందండి? నాకు తమ్ముళ్ళు లేరని చెప్పినా కదా. అసలు వాళ్ళంటే ఎందుకండి మీకు అంత పగా? మా అక్కని చంపాడనే కదా మీకు అంత పగా? మా అక్కని చంపిన వాడిని చూపిస్తా, చంపిస్తారా? నువ్వే అన్నావు కదా నాది పగ అని. నాది పగే అయితే నా తమ్ముడని చూడకుండా వాడిని నరికేస్తాను. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ పని చేయండి. శాంభవి, అవును, మీరు నరకాల్సింది మీ తమ్ముని కాదు, మా అక్కని చంపిన వాడిని, మా నాన్నని. శాంభవి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానండి. ఆ రోజు మా అక్క మీ తమ్ముడు కొడుకు చనిపోలేదు, కేవలం మోసపోయిందంతే. అది బతికుంటే మిమ్మల్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో అని. దాన్ని చంపేస్తే మీ తమ్ముడి మీదకి వస్తుందని భావించి మా అన్న చెప్పినా వినకుండా దాన్ని కర్రతో కొట్టి చంపాడండి ఆ రాక్షసుడు. వెళ్ళండి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీకేమనిపిస్తే చేయండి, వెళ్ళండి. చెడుపై మంచి ఓడిపోతుంటే మా తమ్ముళ్ళు చూస్తూ ఊరుకోర్రా. వాళ్ళ అన్నయ్యకు జరిగిన అన్యాయానికి మీ తుప్పురే కొడతారు, మీ తుప్పురే కొడతారు. వాళ్ళని చంపి మీరు దోషి కావద్దు. మీకు నిజమేంటో తెలిసిపోయింది, అదే చాలు. వాళ్ళ పాపన్న వాళ్ళని వదిలేయండి. మీ నాన్నను కాపాడాలనుకుంటున్నావా శాంభవి? అయినా నేను మీ నాన్నను చంపాలనుకోలేదు. వాడికి చావు భయం ఏదో చూపెట్టాలనుకున్నాను. నన్ను క్షమించాలుడు, నేను చేయరాని తప్పు చేశాను. ఆయన నిన్ను క్షమించారు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు నాన్న. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. అన్నయ్య, నువ్వు నాన్నను? అవునమ్మా, వీడు బతుకుంటే నీ సంసారంలో నిప్పులు పోస్తాడు. తప్పు చేసినందుకు వీడు పైన రెస్ట్ తీసుకుంటాడు, నేను జైల్లో రెస్ట్ తీసుకుంటాను. ఏమండి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు శాంభవి, నువ్వు ఇలారా. నా మాట మీద గౌరవంతో నా తమ్ముళ్ళు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగారు. వాళ్ళకు చక్కగా పెళ్లి చేసి ఆశీర్వదించాలని. ఇంకెందుకు ఆలస్యం, అదండి. అలా ఏంటయ్యా దండ చేతులు పట్టుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? దండలు మార్చుకోండి. అంటే అందుకని బావలు అక్కలు పెళ్లి చేసుకోవడం అయిపోదు. సంవత్సరం మిగిలేపు నా చేతులు మినలు పెట్టాలి.